సో 'బాలకృష్ణ' గారిది 'అఖండ 2' తర్వాత ఆయన 'గోపీచంద్ మలినేని' గారితో ఒక సినిమా తీయబోతున్నారు. అందుకు సంబంధించి ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు. అంటే 'మహారాజా' గెటప్‌లో 2 వెర్షన్స్‌లో 'బాలకృష్ణ' గారు కనిపించారు. ఎలా అనిపించింది? బానే ఉంటుందండి. డబుల్ రోల్ కదా! బానే ఉంటుంది. అది కాక గోపీచంద్ మలినేని ఇంతకు ముందు కూడా 'వీరసింహారెడ్డి' సినిమా తీశాడు. ఆ సినిమాలో కూడా డబుల్ రోల్ చేశాడు. దీనికి కూడా అదే కాన్సెప్ట్‌తో ఒక అంటే పౌరాణిక సినిమానో లేకపోతే చారిత్రాత్మక సినిమానో మొత్తానికి రూపొందించారు. దాన్ని కూడా అంచనాలు మించి బానే ఉంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అంటే పౌరాణికాలు కావచ్చు, చారిత్రకాలు తీయాలంటే 'బాలకృష్ణ' గారు బాగా సూట్ అవుతారు. సో పర్ఫెక్ట్ చాయిస్ ఈ సినిమాకని అంటున్నారు. అంటే వాళ్ళ తరం నుంచి వాళ్ళ నాన్నగారి తరం నుంచి పౌరాణిక సినిమాలకు వాళ్ళే కదా ప్రాణం పోసింది. ఇప్పుడు మిగతా వాళ్ళకంటే కూడా అది అంతగా కరెక్ట్‌గా సూట్ కాకపోవచ్చేమో. ఇప్పుడు 'భైరవ దీపం' గాని, 'శ్రీకృష్ణార్జున విజయం' గాని, బాలకృష్ణ కూడా కృష్ణుడి వేషం సూట్ అయింది. జనాలు కూడా ఆదరించారు. మళ్ళీ వేరే వాళ్ళు చేస్తే అది ఎటకారంగా వేరేగా కామెడీగా ఉంటుందని అనుకుంటున్నారు. అంటే వాళ్ళ నాన్నగారు కాలం నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళ తరానికి చెందుతుందండి. వస్తది వాళ్ళకి సూటబుల్ అవుతుంది. సో అటు 'ఆదిత్య 369'లో కూడా 'శ్రీకృష్ణ దేవరాయలుగా' కనిపించారు. ఆ తర్వాత 'గౌతమిపుత్ర శాతకర్ణి' కూడా ఆయన చేయడం జరిగింది. సో 2 కింగ్ క్యారెక్టర్ అయితే పోషించారు. ఇప్పుడు మూడోసారి చేయబోతున్నారు. సో వాటిని మించే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకదాని మించి ఒకటి క్యారెక్టర్ కాకుండా స్టోరీని బట్టి ఆలోచించాలి. ఇప్పుడు పౌరాణికము అంటే ఇప్పుడు చారిత్రకమైన పౌరాణికమైన ఇప్పుడు శాతకర్ణి అంటే అదొక డిఫరెంట్ స్టోరీ ఉంది. శ్రీకృష్ణ దేవరాయలు ఆదిత్య 369 మీరు అన్నట్టుగా ఏందంటే అందులో వన్ ఆఫ్ ది పార్ట్ అది అంతే. ఆ కాలం నాటికి వెళ్ళినప్పటికీ శ్రీకృష్ణ దేవరాయల్ని చూపెట్టాలని చూపెట్టారు. ఆ గెటప్ ఎవరికి ఇవ్వకుండా బాలకృష్ణకి ఇచ్చారు. అది జనాలు ఆదరించారు అది. కాబట్టి శాతకర్ణికి దీనికి సంబంధం లేదు. డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు వచ్చే మలినేని గోపిచంద్ మలినేని కూడా ఈ సినిమా కూడా ఆహ్, ఆ స్టోరీకి ఈ స్టోరీకి భిన్నంగానే ఉంటుంది. సో వరుసగా 4 సినిమాలు ఆయన విజయం సాధించినప్పటికీ పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి ఆ సినిమాల్ని తీసుకెళ్ళలేదు బాలకృష్ణ గారు. సో ఇప్పుడు 'అఖండ 2'తో మాత్రం పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు రాబోయే ప్రతి సినిమా కూడా ఇక పాన్ ఇండియన్ రేంజ్‌లోనే తీసుకెళ్తారు. ఒకటి వెంటనే సినిమాలు రావడం వల్ల బాలకృష్ణ కూడా మైనస్ అవుతుంది. ఒకటి ఏందంటే బాలకృష్ణ 'అఖండ 2' అనేది ఇప్పుడు భారీ అంచనాల మీద రిలీజ్ అవుతున్న సినిమా ఇది. 'అఖండ 2' కుంభమేళా వస్తున్నప్పుడు కూడా కుంభమేళాలో ప్రత్యేకంగా ఎళ్లి దాని కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు కుంభమేళాకెళ్ళి. ఎందుకంటే ఆ సన్నివేశాల కోసమన్నా జనాలు వెళ్తారు. ఆ రియాలిటీ చూపెట్టారు అక్కడ. ఇంకోటి ఏందంటే కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ వస్తున్నాయి బాలకృష్ణవి. కాబట్టి బాలకృష్ణది 'అఖండ 2' కంటే కూడా మిగతా సినిమాలు వెనక్కేస్తాయి. ఇప్పుడు 'అఖండ 2' రిలీజ్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి సినిమా తీస్తే మంచిదని మా ఉద్దేశం. మా బాలకృష్ణ కూడా. లేదంటే సినిమా మీద సినిమా మైనస్ అవుతుంది. ఈ 'అఖండ 2' మాత్రం భారీ అంచనాల మీద రిలీజ్ అయ్యి భారీ హిట్ కొట్టే ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళిద్దరు ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే బోయపాటి శ్రీను గారికి, బాలకృష్ణ గారికి దీని మీద చాలా హోప్ ఉంది. కాబట్టి ఈ సినిమా వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వడం మంచిదని నేను అంటున్నా. గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సినిమా వస్తే బెటర్ 1 ఇయర్. అంటే ఈ మధ్య స్టార్ హీరో సినిమాలు థియేటర్‌లో లేకపోవడమే థియేటర్‌లు ఖాళీగా ఉంటున్నాయి. ఫీడింగ్ లేవట్లేదు. జనాలు రావట్లే అంటున్నారు. సో బాలకృష్ణ గారు అందులో బెటర్ కదా! వరుసగా సినిమాలు ఆ! రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అట్లెందుకు ఇప్పుడు సంక్రాంతికి 'చిరంజీవి' సినిమా వస్తుంది. అవును. 'మనశంకర వరప్రసాద్' అని. అట్లేం లేదు ఇప్పుడు. స్టోరీ బాగుండాలి. 'చిరంజీవి' తీశాడు, బాలకృష్ణ తీశాడు, వెంకటేష్ తీశాడు ఇవన్నీ కాదు. ఇప్పుడు 'రాజు వెడ్స్ రాంబాయ్' అని మొన్న రీసెంట్‌గా ఒక ఫిల్మ్ వచ్చింది. పాపులారిటీ అయిందే గదా! అయింది గదా! చిన్న సినిమాలు కూడా జనాలు ఆదరిస్తారు. కానీ స్టోరీలో కంటెంట్ ఉండాలి. మంచిగుండాలి. బాలకృష్ణనే, చిరంజీవే అని గాదు. ఇంకా వాళ్ళ వర్షన్ అయిపోయింది. ఇప్పుడు 'రామ్ చరణ్', అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. తరతరం వస్తున్నారు కాబట్టి ఒకటి బాలకృష్ణ తీశాడు, చిరంజీవి తీశాడు, వెంకటేష్ తీశాడు అని కాదు. స్టోరీలో కంటెంట్ ఉందంటే ఎవరినైనా ఆదరిస్తారు జనాలు. పక్కాగా సినిమా 100 డేస్ ఆడే ఛాన్సెస్ ఉంటాయి. ఇటు వరుసగా 4 విజయాలు సాధించారు బాలకృష్ణ గారు. 'అఖండ' నుంచి మొన్నొచ్చిన 'డాకు మహారాజ్' వరకు. ఇప్పుడు ఐదవ సినిమా 'అఖండ 2' రాబోతుంది. ఇది కూడా విజయ అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. తప్పకుండా. ఎన్‌బీకే తప్పకుండా. 1 డబుల్ హ్యాట్రిక్ కొడతారా? తప్పకుండా. హ్మ్. తప్పకుండా వస్తుంది. ఎందుకంటే 'అఖండ 2'లో ఉన్న సన్నివేశాలు కొన్ని వేరే ఉన్నాయండి. ఎందుకంటే కొన్ని రియాలిటీకి సంబంధించిన సన్నివేశాలున్నాయి. కుంభమేళా అనేది మనకు అప్పుడు చాలా మంది చూడలేక, ఎళ్ళలేక చాలా ఇబ్బందులు పడ్డారు. అక్కడ అవస్థలు పడ్డారు. ఆ రియాలిటీలోకి ఈయన బోయపాటి శ్రీను ఏం చేశాడంటే ఈ అవకాశాన్ని వినియోగించుకొని అక్కడికి కుంభమేళాకెళ్ళి అక్కడ ఉన్న రియాలిటీ కుంభమేళాలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ సన్నివేశాలు చాలా వరకు హైలైట్ అవుతున్నాయి సినిమాకి. కాబట్టి 'అఖండ 2' అనేది ఏ థియేటర్‌లో అన్ని ఆంధ్రప్రదేశ్‌లో కాదు, తెలంగాణలో కాదు ఎక్కడైనా భారీ అంచనాలతో భారీ హిట్ కొట్టే ఛాన్సెస్ 100కి 100% ఉన్నాయి. ఈ 'ఎన్‌బీకే 1 డబుల్ హ్యాట్రిక్ కొడతారా? 'అఖండ 2'తో 5 హిట్లు విజయాలు. మళ్ళీ ఈ 'ఎన్‌బీకే 2' ఎన్‌బీకే డబుల్ 2 హ్యాట్రిక్. అనేది మనం చెప్పలేము. ఎందుకంటే చెప్పాలనా? ఆ స్టోరీ కంటెంట్ బట్టి ఉంటుంది. ఈ కంటెంట్ అయితే మనకు రిలీజ్ అయింది. ఈ 'అఖండ 2' అనేది మనకు రిలీజ్ అయింది మనకు. ఎందుకంటే స్టోరీ లీక్ అయింది తెలుసు. వాడు త్రిశూలం పట్టుకున్న ఫైట్ సీన్‌లు, ఆ డైలాగులు చెప్పే డైలాగులు, ఆ మంచుకొండల సన్నివేశాలు రిలీజ్ అయినాయి కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం మన అవగాహన కోసం. ఈ మలినేని గోపీచంద్ తీసేదనేది మనకు తెలవదండి. బాలయ్య బాబు గారు ఇదే జోనర్‌లో ఎళ్తున్నారు. మాస్ జోనర్‌లో ఎళ్తున్నారు.
మీరు జానర్ ఏమన్నా మార్చారంటావా? ఎందుకు ఇంత ముందు చాలా సినిమాలు వచ్చాయి కదండి, బుద్ధుల మేనరుడు. మారుస్తారంటారా? మారుస్తేనే బెటర్, ఎందుకంటే రొటీన్ ఒకటే సినిమా, ఒకటే డైలాగ్ కొట్టారు అనుకోండి, చూసే జనాలు కూడా ఏమనిపిస్తుంది అంటే ఇవే ఉన్నట్టున్నాయి స్టోరీలు అనుకుంటారు. మేమేమనుకుంటున్నాం అంటే బాలకృష్ణ గారు మేము ఊహించింది ఏంటంటే వాళ్ళ నాన్నగారు అంటే మాకు అభిమానం. మా మా నాన్నగారు కానీ మా అమ్మ వాళ్ళు కానీ వాళ్ళ నాన్న తరం నుంచి మంచి సినిమాలు చూశారు వాళ్ళు. ఆ తరం నాటి సినిమాల్లో కొంచెం ఏదైనా ఒకటి మంచి, ఒక గుండమ్మ కథ, పౌరాణికంలోనే ఏదైనా ఒకటి మంచిది. ఇప్పుడు జగదేక వీరుని కథ ఉంది, లేదా లక్ష్మీ కటాక్షం ఉంది, ఏదన్నా ఒకటి మంచి తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు బాలకృష్ణ చేస్తేనే. అది కూడా బాలకృష్ణ చేస్తేనే, ఎందుకంటే బాలకృష్ణకు ఆ మొక్కట్లో ఆ కళాంశం ఉంది, బాలకృష్ణ గారికి ఉంది. మిగతా వాళ్ళకి ఎందుకంటే ఆయన భైరవ దీపం చూసినప్పుడు కూడా, భైరవ దీపంలో కూడా పాటలు కానీ స్టోరీ కానీ చాలా బాగుంది. అది పూర్వకాలం నాటి మన రామారావు గారు తీసిన కొన్ని సన్నివేశాలు గుర్తు చేసిన సినిమా అది. కాబట్టి ఈ సినిమా కూడా పౌరాణికం కానీ లేదంటే గుండమ్మ కథ లాంటి ఒక సినిమా కానీ ఏదైనా బాలకృష్ణ గారు ఎంచుకొని, రామారావు గారు ఇదే ఒక పాత సినిమా ఎంచుకొని చేస్తే చూడాలని ప్రేక్షకులు కూడా అనుకుంటున్నాం మేము. ఇప్పుడున్న డైరెక్షన్ లో ఎవరు చేస్తే బాగుంటారు అనుకుంటున్నారు? ఆ ఆ పోరాటం నేనే కానీ నా ఉద్దేశం ప్రకారం అయితే వైవి చౌదరి గారు అంటే చాలా బాగుంటది. ఎందుకంటే వైవి చౌదరి గారికి వీళ్ళంటే చాలా అభిమానం. హరికృష్ణ గారు అన్న, వాళ్ళ కుటుంబ సభ్యులన్న, బాలకృష్ణ అన్న వైవి చౌదరి గారు గుండెలు పెట్టుకుని చూసుకుంటారు ఆయన. కాబట్టి ఆయనకి ఇస్తే గనక, అవకాశం ఇస్తే గనక ఆయన ప్రాణం పెట్టి ఈ సినిమాని తీస్తాడని నా ఉద్దేశం. బాలకృష్ణ గారి సినిమా నుంచి ఇంకొక అప్డేట్ వచ్చింది. అది ఎన్బికే 111 పేరుతో గోపిచంద్ మనలేని గారు డైరెక్టర్. సో ఆ లుక్ రిలీజ్ చేశారు. ఎలా అనిపించింది ఆ మహారాజా గెటప్? మహారాజా గెటప్ లో ఆ లుక్ అయితే అదిరిపోయింది, ఒక రేంజ్ లో ఉంది, చాలా బాగుంది. సో డబుల్ రోల్ అంటున్నారు, ఎందుకంటే రెండు లుక్లు కనిపించాయి మనకి యానిమేషన్ లో. సో డబుల్ రోల్ చేస్తే ఎలా ఉంటుంది? అఖండ 1 లో ఉన్నప్పుడు ఉన్నాయి కదా, అఖండ 2 ఉన్నప్పుడు ఉంటది. ఇంకా డబుల్ ఉన్నా పర్లేదు, త్రిబుల్ ఉన్నా పర్లేదు, మంచిగా ఉంటది. దీంట్లో అన్ని మొత్తం బాక్స్ ఉంటాయి, డీజే బాక్స్ మొత్తం పైకి ఇరిగిపోతాయి, ఏముండవు అసలు, థియేటర్ మొత్తం పగిలిపోతుంది అంతే. సినిమా టైలర్ చూసిన, సినిమా ఒక రేంజ్ లో ఉంది, చాలా బాగుంది. అంటే టైలర్ చూసిన, ఇంకా సినిమా రాలేదు. ఆ సాంగ్స్ కానీ టైలర్ కానీ అదిరిపోయింది, అదే లుక్ కానీ స్టైల్ కానీ అఖండ 1 కన్నా అఖండ 2 చాలా మించిపోతుంది. అది ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమా అంటే వీరసింహారెడ్డి సినిమా తీసిన గోపిచంద్ మల్లేని గారే మళ్ళీ ఇంకోసారి తీస్తున్నారు. సో వీళ్ళ కాంబినేషన్ ఆల్రెడీ ఒక సూపర్ హిట్ చూసింది, ఇప్పుడు ఇంకొక సూపర్ హిట్ చూడొచ్చు చూడొచ్చు అన్న, హిట్ అయిపోతుంది. అఖండ 1 లోనే హిట్ అయిపోయింది, అఖండ 2 కూడా చాలా హిట్ అయిపోతుంది. అది పుష్ప ఉంది, పుష్ప 1 ఉంది కదా, పుష్ప 1 కూడా హిట్ అయిపోయింది, పుష్ప 2 కూడా హిట్ అయింది కదా. ఇప్పుడు అఖండ 1 కూడా ఎట్లా హిట్ అయిపోయింది, అఖండ 2 దీనికంటే మించిపోతుంది, ఇంకా హైలైట్ ఉంటుంది, ఒక రేంజ్ లో ఉంటుంది. మహారాజా గెటప్ లో అంతకుముందు బాలకృష్ణ గారు ఆదిత్య 369 లో కనిపించారు, శ్రీకృష్ణ దేవరాయల పాత్ర, మళ్ళీ గౌతమిపుత్ర శాతకర్ణిలో కనిపించారు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత కనిపించబోతున్నారు. సో గోపిచంద్ అంటే దానికి మించి చేస్తారన్న, అది 100% కరెక్ట్ చేస్తారన్న, అది పక్కా. సో అఖండ 2 పానిండియన్ సినిమా, ఈ సినిమాని కూడా పానిండియన్ రేంజ్ లో తీసుకెళ్తున్నారు. ఇప్పుడు దాన్ని మించే ఉంటుంది. అఖండ 2 మించే ఉంటది, అఖండ కూడా మించి ఖచ్చితంగా ఉంటుంది, అది హైలైట్, అది చెప్పలేము. ఇక ఫైట్ సీట్స్ అన్ని చాలా బాగుంటాయి, చాలా థియేటర్ మొత్తం ఇక పలిగిపోవాల్సింది అట్లా ఉంటాయి, చాలా బాగుంటాయి. చాలా బాగుంది బ్రో. యాక్చువల్లీ బాలయ్య బాబుకి ఏ లుక్ అయినా అసలు అట్టే సెట్ అయిపోతుంది. మనం ఏమి నెగిటివ్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అఖండ 2 లో చూస్తే అఘోరి గెటప్ కూడా నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ ఇప్పుడు ఎన్వికేనా ఏదో ఉంది కదా, అది కూడా అసలు నెక్స్ట్ లెవెల్ లుక్. అది చాలా బాగుంది బ్రో. టైటిల్ బాగుంది, కొత్తగా ఉంది, అంటే ట్రెండింగ్ ఉంది, వినడానికి కూడా చాలా బాగుంది. రెండు ఈక్వల్ గా ఆడతాయి, అందులో బాలయ్య బాబాయ్, ఇందులో బాలయ్య బాబాయ్, కాబట్టి రెండు ఈక్వల్ గా రీచ్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాం. మహారాజుగా కనిపించబోతున్నారు, ఒక కింగ్ క్యారెక్టర్. అప్పట్లో ఆదిత్య 369 లో చేశారు, ఆ తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణిలో చేశారు. ఇప్పుడు కొత్తగా ఈ తరంలో ఎలా ఉంటుంది? ఈ తరంకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. ఆయన క్యారెక్టర్ గానీ, ఆయన డైలాగ్స్ గానీ, ఆల్రెడీ ఆయన డైలాగ్స్ ఎప్పటికీ మనం ఎవర్ గ్రీన్, మర్చిపోలేని డైలాగ్స్ అవన్నీ. సో ఇప్పుడు కూడా ఆ డైలాగ్స్ అన్ని మనకు గుర్తుండిపోతాయి నెక్స్ట్ తరానికి కూడా. ఎందుకు అసలు ఆమెను తీసుకున్న ఆయన తను హీరోయిన్ గా? ఆ అందరు హీరోయిన్ సెట్ అవుతారు, బట్ నయనతార ఎందుకు అంటారు ఏమో అనిపించింది. సినిమాలో చేస్తారు కదా ఇద్దరు కాంబినేషన్. నాకేం నచ్చలే అందులో కూడా. హన్సిక అయితే సెట్ అవుతది, హన్సిక అయితే బాగుంటది.